హలో అక్క, చెప్పరా. కాస్త మా రూమ్ డోర్ తీస్తావా? థ్యాంక్స్ అక్క. ఏంటట? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఈరోజు మీకు ఫస్ట్ నైట్ జరిగినట్టే. వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పుడు నేను ఆగినా ఆ దేవుడు ఆగడు. ప్రతి తప్పుకి ఒక లెక్క ఉంటుంది, శిక్ష ఉంటుంది. అదెవరూ తప్పించుకోలేరు. నువ్వు నోరు మూసుకోవే, ఏదేదో మాట్లాడుతున్నా. దాని తరపున నన్ను క్షమించు బాబు. నిన్న రాత్రి ఆగిపోయిన మీ తొలి రాత్రి ఈ రాత్రికి నేను జరిపిస్తాను, నాది హామీ. నిన్న కూడా మీరే మాటిచ్చారు. ఏమైంది? మీ కూతురు మా తమ్ముడిని జైల్లో ఖైదీలా బంధించేసింది. నువ్వు ఆగక్క. ఇక్కడికి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి రాలేదు అత్తయ్య, అపర్ణ కోసం వచ్చాను. నాకు ఈ శోభనాలేమీ వద్దు. తన మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తే చాలు. వస్తుంది బాబు. ఆ మాట అపర్ణ నోటితో చెప్పమనండి. నేను పంపిస్తాను. నాకు నమ్మకం లేదురా తమ్ముడు. తనెప్పుడొస్తుందో ఆ వచ్చేలోపు నువ్వంటే ఇష్టం ఉందని నిరూపించుకోమని. ఆ తర్వాతే ప్రయాణం కట్టమను. ఆ పర్ణకి అర్జున్ మీద ప్రేమ లేకపోవటం అంటే బోల్డ్ అంత ఉంది. అది మాటల్లో కాదు, చేతల్లో నిరూపించుకోమని. పోస్ నిరూపించుకోవడమే కదా, ఏ నిరూపించుకోవాలో అన్ని నిరూపించుకోవడం చెప్పు. ఆ సీతంలాగా ఆ పర్ణ కూడా నిప్పుల్లో దూకాలేంటి? అంత అక్కర్లేదు. ఈ రోజు గుళ్ళో భార్యాభర్తలు మాత్రమే చేసే దాంపత్య పూజ మా వాడితో కలిసి చేయమనండి చాలు. చేస్తది, ఎందుకు చేయదు? అపర్ణ ఎవరో అర్జున్ భార్య కదా, తప్పకుండా అర్జున్ పక్కన కూర్చొని చేస్తుంది. ఏమో అపర్ణ చేస్తావు కదా.
మళ్ళీ చెప్తున్నాను, ఆ పూజ భార్యాభర్తలు మాత్రమే చేయాలి. నా తమ్ముణ్ణి అపర్ణ తన భర్త అనుకుంటే, భర్తపై తనకి ప్రేమ గౌరవం ఉన్నాయనుకుంటే మా వాడితో కలిసి ఈ పూజ చేసి అది నిరూపించుకోమనండి. నిరూపించుకుంటుంది. అయితే వెళ్ళి రెడీ అవ్వమానండి. పదండి ఇంక లేట్ ఎందుకు, పదండి తొందరగా వెళ్దాం. పదండమ్మా. రెడీ అవరా. ఈ రెండో పరీక్షలో అయినా నీ భార్య నెగ్గుతుందో లేదో, నీ అదృష్టం ఎలా ఉందో ఏమో. ఫస్ట్ నైట్ ప్లాన్ తో ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే మళ్ళీ ఈ పూజ ఏంటో దినా? సమస్యనిప్పుడు సులువుగా సాల్వ్ చేయకూడదు. ఆ సమస్య మనకి పనికొచ్చేలా దాన్ని పెద్దది చెయ్యాలి. సమస్య పెద్దదైనప్పుడే ఫలితం పెద్దగా ఉంటుంది. హడావిడిగా ఫస్ట్ నైట్ అన్నామంటే అర్జున్ కూడా సిద్ధపడకుండా సిగ్గుపడ్డాడు. అందుకే అది నైట్ అంతా బయటున్నా లైట్గా తీసుకున్నాడు. ఈరోజు అరేంజ్ చేస్తామంటే వద్దన్నాడు. అందుకే ఈ పూజ ప్లాన్. కావాలని భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలన్న కండిషన్ పెట్టాను. అది పూజకి రాకపోతే, రాలేని పరిస్థితులు కల్పిస్తే అర్థమైంది వదినా, నీ బ్రెయినే బ్రెయిన్. ఇది సగం ప్లానే, మిగతా సగం గుళ్ళో చూద్దు గాని. కావేరి, ఇదిగో కావేరి. కావేరి, కావేరి, కావేరి. ఏంటండి? వచ్చావా? ఇదిగో నా పనులన్నీ నువ్వే చేయాలని చెప్పాను కదా నీకు. ఇప్పుడు ఏ పని చేయాలండి? నువ్వు పళ్ళు తోముకున్నావా? ఆ మరి నాకు తోయించావు నువ్వు. అంటే పళ్ళు కూడా నేనే తోమాలా? మరి చెయ్యవా? నాకు అసలే కళ్ళు కనిపించవు కదా, ఆ, అందుకే బ్రష్ ఇచ్చి పేస్ట్ వేసి నా చేతిలో పెట్టావనుకో, కనీసం నేను తోముకుంటాను. ఉమ్, నేను బ్రష్ చేసి రాగానే వేడివేడిగా కాఫీ పెట్టు. అలాగే తర్వాత చలిగా ఉంది కదా బయట, అందుకని బాగా కాగేలా నీళ్ళెట్టు స్నానానికి. ఆ, నేను స్నానం చేసి వచ్చేలోపు నా షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. అలాగే ఆపర్ణాలు పూజకి వెళ్ళాలి కదా, మరి అలాగే. వెళ్ళు రెడీ చేయి. ఏంటే ప్రతిదానికి డూడు బసవన్నలా తలూపుతున్నావు? నువ్వేంటయ్యా నా కూతురేమన్నా పని మనిషి అనుకున్నావా? పనులన్నీ వరుస పెట్టి చెప్తున్నావు. ఆ అడ్డమైన పనులన్నీ నా కూతురికి చేయడం చేతకావు. చెయ్యకపోతే ఎలాగండి? ఇలాంటి చిన్న చిన్న పనులు చేయకపోతే మరి కాపురాలు చేద్దాం, ఇంకా చెయ్యాలి. ఆ పనులన్నీ చేయడానిక మా పిల్ల నీకిచ్చి పెళ్లి చేశాం? ఇలా హింసిస్తే ఊరుకోను. గృహహింస చట్టం కింద కేసు పెడతాను. ఆ సెక్షన్ ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కేసా? పెట్టను బాగుంటది. జడ్జి గారు అడిగితే ఏం చెప్తారండి? మా అమ్మాయికి కాఫీ పెట్టడం రాదు. ఏంటి ఏదో వాసన వస్తుంది, కాలిన వాసన ఇది. మీరు పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసానండి. తిరిగి వెళ్ళి చూసేసరికి అలా అయిపోయింది. ఇస్త్రీ పెట్టి పెట్టావు, కాలిపోతే కాస్త పక్కనట్టు రావాలని తెలీదు నీకు? సరే ఇదిగా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటో ఊరందరికీ చూపించాను చూడు ఇప్పుడు.